హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కారపొడి చేసి చూపిస్తానండి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. ఇవి ఎండుమిర్చి అండి. వీటిలో కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, ఇది కరేపాకు అండి. కడిగి ఎండబెడితే బయట మా పిల్లలు కూర్చొని చదువుకుంటా ఎట్లా నలిపేసేసారండి. కొంచెం చింతపండు. ఇది మనం ఇడ్లీ, దోశ, రైస్లోకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఒకటి వేయించుకుందాం. ముందు మిరపకాయలు వేస్తే దగ్గు వస్తుందండి. పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. ఫస్ట్ ఇవి వేయించుకుందాం, తర్వాత ఇవి వేయించుకుందాం. ఇలా వేగినాయండి. ఎట్లా తెలియాలంటే ఇట్లాంటి వచ్చేస్తున్నాయి చూడండి. ఇట్లా బియ్యంలో పెట్టి వేయించుకోవాలండి. గింజ ఏగింది లేదు తెలవాలి అంటే లోపలికల్లా వేయగలండి. ఇట్లాంటి లోపల కూడా ఈజీగా వచ్చేయాలి. చూద్దామండి. కొంచెం లేట్ అవుతుంది కదా, అంతే వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఎండుమిర్చికి అయితే ఆయిల్ వేసుకోండి, లేకపోతే గుర్తు వచ్చింది తినేటప్పుడు. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎల్లిపాయలు అయితే గట్టిగానే పడతాయి. ఇవి 3 ఎల్లిగడ్డలు అండి. ఒలిసాను. ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి. పైగా మన పిల్లలు తింటలేరని భయం కూడా అవసరం లేదు, చక్కగా తింటారు. ఇట్లా దీంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి, లేకపోతే గుట్ట వచ్చింది కారపొడి తినేటప్పుడు. ఇట్లా వేగిన తర్వాత మనం మా పిల్లలు నలిపేసిన ఇది కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా మంచిగా కడిగేసి కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టాను. బయట బాల్కనీలో పెడితే వీళ్ళు కూర్చొని చదువుకుంటూ మొత్తం అంతా నలిపేసారు వెళ్ళే వరకు. ఇలాంటి అల్లరి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా అండి? ఇంకే మిరపకాయలు వేగిపోయినాయి. బాగా వేగవచ్చు. సమ్మర్ కదండి, పట్టుపట్లాడుతూనే ఉంటాయి గట్టిగానే. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. ఇంతేనండి. స్టవ్ కట్టేసుకుని చల్లగా అయినాక వేయించుదాం. జీలకర్ర, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. చల్లగా అయినాక మిక్సీ చేద్దాం. ఇట్లా ధనియాలు మిక్సీ కొట్టుకుందామండి. ఇది ఉప్పు. దయచేసి సముద్రం ఉప్పే వాడండి, సాల్ట్ అస్సలు వాడకండి. మనం ఈ కారపొడి, చట్నీ, పప్పు, పులుసుకూరలో, సాంబారు, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇలాంటి వాటిల్లో ఇదే వేస్తానండి. ఫ్రై కూరలు మట్టుకు పింక్ సాల్ట్ వాడండి. పింక్ సాల్ట్ వల్ల బీపీ తగ్గదండి. ఇది ఒక అపోక పాపం తెలియని వాళ్ళల్లో చెప్పకండి. పింక్ సాల్ట్ ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ వాళ్ళకి కూడా మంచిది, భవిష్యత్తులో రాకుండా ఉంటుంది. అందువల్లనే కదండి బీపీకి ఉప్పు పింక్ సాల్ట్కి సంబంధం లేదు. అసలు న్యాచురల్గా మనం ఉప్పు తగ్గించి వాడితేనే మంచిదండి. అది బీపీకి కారణం. ఉప్పు మనం ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం, ఇడ్లీ పిండిలో వేసుకుంటాం, కర్రీలో అట్లా ఉప్పు మనకి ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకని ఉప్పు తగ్గించే వాడండి. కానీ పింక్ సాల్ట్ వల్ల బీపీ తగ్గిద్ది అనేది అబద్ధం అండి. అలా చెప్పకండి. జనాలు తెలియని వాళ్ళు నిజమని నమ్ముతారు. మా ఫ్రెండ్ చెప్తుంది ఇలా చెప్తున్నారు అని. మిక్సీ కొడదాం. ఇది వేసేసుకొని మిక్సీ కొడదాం. ఇట్లా మనం అన్నీ వేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం. మనం చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో కారపొడి అండి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా రైస్లోకి కానీ దోశలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. దోశ పైన నేను ఒక స్పూన్ చేసి ఇలా పోసి ఇచ్చేస్తాను పిల్లలకి. ఇడ్లీలోకి ఇది వేసి నెయ్యి వేసినా, లేకపోతే నువ్వులు కారం వేసినా కానీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలాగ చేసుకుని ఇది ఉంటే కామెంట్ చేయండి. ఉంటానండి మరి. బాయ్.